కారణభూతుడైన దేవునికి సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా సకల లోక ప్రజల చేత, సర్వ సైన్యాలైనటువంటి దేవదూతల చేత, ప్రకృతి చేత నిత్యము పూజింపబడుతూ, ఆరాధింపబడుతూ, మరి స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, యాచనలు అందుకుంటున్న ఆ మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రాజ్యానికి వారసులుగా, వారధులుగా ఉండి ఆ రాజ్యాన్ని విస్తరింపజేసి ఈ ప్రపంచాన్ని, మన ఇంటితో మొదలుకొని ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్నే ఒక దేవాలయంగా మార్చాలనే ఆశ కలిగిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవదేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, దేవుని ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ పరిశుద్ధపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనమంతా దేవునికి ప్రతి క్షణము ఆనందంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని అనాది సంకల్పం చొప్పున దివి నుండి భూమికి దిగివచ్చిన ఈ మానవుడు దేవుని చిత్తాన్ని మరిచి మరి తన చిత్తాన్ని నెరవేర్చుకుని ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని, ఈ పంచభూతాలను ఎలా నాశనం చేస్తున్నాడో, ఆది నుండి నేటి వరకు మన ముందున్న చరిత్ర, మనకు కలుగుతున్న ఈ ప్రకృతి వలన కలుగుతున్న ఉత్పాతాలు, అంటే సునామీలు, భూకంపాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి మొదలైన వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో చూస్తాం. ఎందుకంటే ఈ ప్రకృతి రోజు రోజుకు పాడైపోతూ ఉంది. దానికి కారణం ఎవరో మనం ఆత్మ విమర్శన చేసుకుంటే తెలిసిపోతుంది. అయితే ఈ మధ్య మరి మన దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, అమెరికాకు వెళ్ళొచ్చిన తర్వాత ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదే స్వచ్ఛ భారత్. చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, కానీ వాళ్ళు బాగా చెప్తున్నారు. స్లోగన్లు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నారు, స్కూలు టీచర్స్ తిప్పుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా, మరి ఈవెన్ మేము పనిచేస్తున్న బిహెచ్ఎల్లో కూడా ప్రతి శనివారం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నెరవేర్చాలని అఫీషియల్గా ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఇది అనేది కనుక మనం గమనిస్తే, విదేశాల్లోకి వెళ్తే అక్కడ రోడ్లన్నీ ఎలా ఉన్నాయి, అసలు దుమ్ము అనేది కనబడదు. మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక జిల్లా మహా అయితే ఈ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ అంతా పరిధిలో ఉన్నటువంటి దేశం సింగపూర్. అది ఎంత నీట్గా ఉంటుందో, ఒక మనిషి ఏదన్నా చాక్లెట్ తిని దాని యొక్క రేపరు బయట పడేస్తే వాడి ఇంటికి వెళ్ళే లోపల వాడికి బిల్లు వచ్చేస్తుంది. తెలుసా మీకు? నువ్వు విదేశం నుంచి పోయి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పొరపాటున నీకు వామిటింగ్ వచ్చినట్టు లేదా ఉమ్ము వచ్చినట్టు వచ్చి కార్ డోర్ తీసి బయట ఉమ్మేస్తే నువ్వు నీ హోటల్కి వెళ్ళేసరికి నీకు బిల్లు వచ్చేస్తుంది. ఎంత? నీ ఉమ్ము వల్ల వచ్చిన బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి వాడిన మందులు, ఆ మనుషుల కూలి. ఎందుకంటే మా బిహెచ్ఎల్ నుంచి ఒక ఆయన వెళ్ళి చెప్పాడు, ఆ పని చేస్తే $2,500 ఫైన్ వచ్చిందట హోటల్ రూమ్కి వెళ్ళేసరికి. అంత పకడ్బందీగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ప్రపంచానికి
జ్ఞానం మేమే నేర్పామంటున్న ఈ భారతదేశంలోని వ్యక్తులు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి సుమారు 66 సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికీ ప్రభుత్వాలు రోజు మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, ఎక్కడ చెత్తుంటే తీసేయండి, బహిరంగంగా మలమూత్రాలు చేయకండి, ప్రతిసారి చేతులు కడుక్కోండి, ఒంటిని శుభ్రం చేసుకోండి, ఆఖరికి మీ యొక్క కనబడని అవయవాలను కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి అని ప్రతిరోజు పాఠం చెప్తున్నా ప్రతి వ్యక్తి ఈరోజు కన్నా మునిసే ఎన్నో రోగాలతో, ఈ భయంకరమైన రోగాలతో కృషించిపోతున్నాడు. అందుకే మన ప్రధానమంత్రి ఇవన్నిటిని చూసి ఖచ్చితంగా ఆఫీసులోను బయట మరి పని మానేసైనా ఈ పని చేసి భారతదేశాన్ని క్లీన్గా ఉంచండి, ఎక్కడా దుమ్ము కనిపించొద్దు, ఎక్కడా చెత్త కనిపించొద్దు అని మరి ప్రభుత్వ అధికారులను ఆదేశించటం, మరి ప్రతి రాష్ట్రంలోనూ కొందరిని అంబాసిడర్గా నియమించటం, వాళ్ళు చేస్తూ ఉండడం మనం చూసాం. ఈ మధ్యనే అది ఢిల్లీలో అబాసు పాలవడం కూడా చూసాం. ఎందుకంటే చెత్త లేని చోట చెత్తేసి ఫోటోలు దిగి మళ్ళా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఆ చెత్తను క్లీన్ చేయడం, అలాంటివి కూడా జరిగినా అవన్నీ పేరు కోసం. కానీ ఈ చెత్తను తీసేయడం అనేది మన బాధ్యత. ఎక్కడ చెత్త కనిపించకూడదు, ఉన్న చెత్తను మీ పరిసరాలను శుభ్రం చేసుకోండి అనేది ఎక్కువైపోయింది. కానీ మీరు చెత్త వేయకండి అనేది ఇంకంత ప్రాచుర్యంలోకి రాలేదు. చెత్త తీసేయడం ఎంత ముఖ్యమో అంతకంటే చెత్త వేయకుండా ఉండడం అంత ముఖ్యం. అది ఇంపార్టెంట్గా ఈరోజు మనం ప్రజలకు నేర్పించాలి. ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు, జ్ఞానం తెలిసిన క్రైస్తవులైనా, బైబిల్ జ్ఞానం లేని వారైనా, ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి. దేవుడు మొదటి నుంచి కూడా నేను చెప్పినవన్నీ మీరు నెరవేరిస్తే మీకు ఏ రోగం రాదు, ఏది తినాలో ఏది తినకూడదో, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఆఖరికి ఈ సున్నత్ అనే దాన్ని కూడా పురుషులకు ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే ఇలా లైంగిక పరమైన రోగాలు రాకుండా. అంత జాగ్రత్తగా ఆరోగ్య విషయం దేవుడు ఎన్నో రోజుల నుంచి తీసుకొచ్చాడు. ఒకవేళ నువ్వు నీ ప్రకృతి పాడైపోతే దానికి మందు కూడా ప్రకృతిలోనే ఉంది, దాన్ని ఉపయోగించుకుని దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలి అనేది కూడా బైబిల్లో చక్కగా రాసింది. కానీ బైబిల్ ఈరోజు మత గ్రంథమై, విదేశీ మత గ్రంథమైంది కనుక ఈ దేశంలో ఉన్న అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఇందులో జ్ఞానం అందలేదు కనుక కేవలం దేశాన్ని క్లీన్ చేయమంటున్నారు. దేశం అంటే ఒక భూభాగం అనుకొని ఈ భూభాగాన్ని మనం ప్రకృతిని క్లీన్ చేస్తే చాలనుకునే భావం ఉంది. కానీ ఈ ప్రకృతి పాడవడానికి కారకుడు మనిషి. ముందు మనిషి క్లీన్ అవ్వాలి. స్వచ్ఛ భారత్ అంటే ఓన్లీ ఆ భారతదేశ పటం బొమ్మ కాదు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనిషిలో అన్న భావము ప్రతి మనిషిలోనికి వస్తే, ప్రతి మనిషి బాగుపడితే, ప్రతి మనిషి మనసు మారితే ఆటోమేటిక్గా మొత్తం మారిపోతుంది. పరిసరాల పరిశుభ్రత, మనం కూడా పరిశుభ్రతంగా ఉండడం ఆలోచిస్తే అద్భుతం. ఎందుకంటే నీ ఆరోగ్యం ప్రకృతిలో ఉన్న వారందరితో పాటు మొట్టమొదట మన ఆరోగ్యం మనకు ముఖ్యం. మనకాయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. మనం చనిపోయిన తర్వాత మన ఎముకలన్నీ కొన్ని రోజులకు మట్టిలో కలిసిపోతే కానీ పండ్లు కొన్నేళ్ళైనా మట్టిలో కలవట. కానీ వెంట్రుకలు, కానీ నువ్వు కూల్ డ్రింక్ ఉంది కదా చూసావా, థమ్స్అప్ కానీ కోకాకోలా కానీ, దాంట్లో కనుక వేస్తే నీ పళ్ళు కూడా కరిగిపోతాయి. అంత డేంజరస్ విష పదార్థం కూల్ డ్రింక్స్లో ఉంది. కానీ ఈరోజు మనిషి కూల్ డ్రింక్సే తాగడం, ఆ పెట్ బాటిల్స్ అన్ని పడేయటం. జంక్ ఫుడ్ తినొద్దురా బాబు అంటే దానికోసమే వేపుడు, విపరీతమైనవి తినొద్దు అంటే తినటం, ఆ చెత్త బయటపడేయడం.
అసలు తినడం మానేస్తే చెత్త గురించి ఆలోచించిన పని లేదు. ప్లాస్టిక్ వాడకం ఈరోజు తగ్గించండి అని మరి అందరము ప్రతి చోట, మన హైదరాబాద్లో కొన్ని రోజులు ఫస్ట్ మంచి అవార్డు వచ్చింది, ప్రగతి నగర్ అని మన కూకట్పల్లిలోనే ఉంది, ఇప్పటికీ గ్రామ పంచాయతీ. దానికి ఎప్పుడు అవార్డు వస్తుంది, ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ అసలు వాడరు. ఎక్కడ మీకు ప్లాస్టిక్ కనబడదు, సంచులు కానీ కనబడవు. మేము ఎక్కడికి వెళ్ళాం, తణుకు కదా, అక్కడ వెళ్తే చెప్పులు కొంటే ప్లాస్టిక్ కవర్ ఏనంటాడు, కాగితపు కవర్ వాడాలి, లేకపోతే గోనె సంచులు వాడాలి. ఇది ఇప్పుడు వచ్చింది దేశంలో, అర్థమైందా లేదా? ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. నేనైతే చాలా రోజుల నుంచి కూరగాయలకు వెళ్తే మనమే సంచి పట్టుకొని పోవాలి. నేను చాలా రోజుల నుంచి అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే వాడిచ్చే ప్లాస్టిక్ అంతా తెచ్చి కుప్పేసి ఈ చెట్లలో వేస్తే కొన్ని సంవత్సరాలైనా ఆ ప్లాస్టిక్ భూమిలో కరగదు. అది ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కరిగిపోవడానికి సుమారు 400 సంవత్సరాలు పడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే పేపర్ బ్యాగ్ అయితే, జనపనార సంచితో చేసినవి, కాటన్తో చేసిన సంచులు అయితే కరిగిపోతాయి, మట్టిలో కరిగిపోతే అది మళ్ళీ ఎరువుగా మారితే ప్రకృతికి మనకే ప్రయోజనం. కానీ ఈ యొక్క ప్లాస్టిక్ కవర్స్ ఎంత దారుణాన్ని సృష్టిస్తున్నాయో మనకు తెలియకుండానే మనం వాటికి అలవాటు పడిపోయాం. వాటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పినా, ఫుడ్ ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుంటాం కదా, కవర్, ప్లాస్టిక్ కవర్, అర్థం చేసుకో, వాటికి కూరలు, సాంబారు ఇవన్నీ వేస్తారు కదా, ఒక్కొక్క కవర్ను ఆ వేడి గనక నువ్వు కవర్లో ఉంటే ఆ వేడి గ్రహించి ఆ సాంబార్ వల్ల, కర్రీస్ వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుంది, తెలుసా మీకు? ఎందుకంటే ప్లాస్టిక్లో ఉన్న దాటిని వేడిగా ఉన్న ఈ సాంబారో రసమో లేకపోతే ఏదో ఒకటి పీల్చి దీర్ఘకాలంలో మనకు రోగం వచ్చే ప్రమాదం ఉందని ఈ శాస్త్రవేత్తలే, మరి ప్లాస్టిక్ను కనుక్కున్నది శాస్త్రవేత్తలే, దయచేసి అర్థమైంది లేదు. దాని ఉపయోగం వేరు, ఎందుకు కనుక్కున్నారో అందుకు ఉపయోగపడక వ్యర్థమైన వాటికి ఈరోజు ప్లాస్టిక్ ఉపయోగపడుతున్నది. ఉదాహరణ చెప్పాలి మీకు, ఒక డైనమైట్ కనుక్కున్నాడు ఒక ఆయన, నోబెల్. ఎందుకు కనుక్కున్నాడు ఆయన? ఈ కొండల్లోంచి గుట్టల్లోంచి పగలగొట్టి రహదారి వేయటానికి, సొరంగ మార్గాలు వేయటానికి డైనమైట్ అయిందని కనుక్కున్నాడు. కానీ ఈరోజు అది ఏమైపోతుందంటే ఇండ్లు కూలగొట్టడానికి, దేవాలయాలు కూలగొట్టడానికి, చర్చిలు కూలగొట్టడానికి, బిల్డింగులు కూలగొట్టడానికి ఉపయోగిస్తున్నాడు మనిషి. AK-47 కూడా యుద్ధంలో సైనికులను నుంచి ఆత్మరక్షణ కోసం కనుక్కుంటే యుద్ధంలో వాడవలసిన ఈ AK-47 ప్రతి ఓడు పట్టుకొని పిల్లల్ని, తమకు నచ్చని వారిని పిట్టలు కాల్చేసినట్టు కాల్చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు. ఇలా ఏదైనా మనిషి ఇలా కావడానికి కారణం మనిషి పొల్యూట్ అయ్యాడు. ఈ ప్రకృతి నాశనం కావడానికి, ప్రకృతిలో ఉన్న మనుషులకు నాశనం కావడానికి ముఖ్య కారకుడు మనిషే. ఈరోజు మనం ఆలోచించగలిగితే, అందుకే స్వచ్ఛ భారత్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఏదైతే ఈ దుమ్ము, ఈ ధూళి, ఈ యొక్క రోడ్ల మీద ఈ చెత్త చెదారం ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు పరిశుభ్రత పాటించాలి. అంటే ముందు నీ మనసు, నీ ఆలోచన విధానం పరిశుభ్రంగా మారాలి. ఈరోజు గవర్నమెంట్, నీకు తెలుసో లేదో, టాయిలెట్ వాడండి అని, ఇంటింటికి టాయిలెట్ ఉండాలి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తెలుసు కదా మీకు, మీ ఇంట్లో టాయిలెట్ ఉంటేనే మా పిల్లని ఇస్తాం, లేకపోతే ఇయ్యం అన్నంత వరకు కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇది మన బైబిల్లో నువ్వు నిర్గమకాండంలో చూస్తే, రెఫరెన్స్ తర్వాత చెప్తాను, ప్రతి ఓడు బయటికి బహిరంగంగా ఇది వెళ్తే ఏం చేయాలో తెలుసా? ఒక గుణపం తీసుకొని వెళ్ళాలి. గుణపం తవ్వి మనం బహిరంగంగా మలమూత్రాలు విసరించిన తర్వాత మట్టితో దాన్ని కప్పాలి. ఇది ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇన్ని సంవత్సరాలకు ఇల్లు ఓపెన్, మన ఇంట్లో టాయిలెట్ పెట్టండి, లోపల దాన్ని ఏమంటారు సెప్టిక్ ట్యాంక్ కట్టండి, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. కానీ దేవుడు చెప్పిన మాటలను ఆనాటి నుంచి ఈనాటి వరకు మనిషి వినుంటే అసలు ఇలాంటి పరిస్థితే ఉండేది కాదు. ఈరోజు మన చర్చికి వస్తున్న రోడ్డు చూడండి, ఎన్నిసార్లు ఎంతో మందితో కొట్లాడుతున్నాను కానీ ఎవడు ఆగటం లేదు.
మనం ఎన్నోసార్లు చెత్త మనిషిని బట్టి తీపిచ్చి ఆ ఏసులోని కొట్లాడబెట్టి తీపిచ్చినా మళ్ళీ ఒకసారి మళ్ళీ చెత్తేస్తున్నాడు లోపలికి. వాడు మారాలి, చెత్తేసేవాడు ముందు మారాలి. ఆడు మారాలంటే మనిషి మారాలి అంటే వారికి జ్ఞానం కలగాలి, జ్ఞానోదయం చేయాలి. అలా మనస్సు మార్చుకోరా నాయన, నీ బ్రతుకు మార్చుకోరా నాయన అని చెప్పే ఈ జీవగ్రంథంలోని మాటలన్నీ మత మార్పిడి కింద అవుతున్నాయి తప్ప ప్రకృతిని, పర్యావరణాన్ని మంచిగా క్షేమంగా ఉంచేటట్టు, పరిశుభ్రంగా ఉంచేటట్టు ఇందులో మనుషులు దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారంగా 120 సంవత్సరాలు బ్రతకవలసిన మానవుడు మరి ప్రకృతి పాడవుతూ 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 120 సంవత్సరాలు దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ దావీదు కాలానికి వచ్చేటానికి ఎంతైంది? మనుషుల యొక్క యావరేజ్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలకు వచ్చింది. ఎందుకు? అప్పటికే ప్రకృతి పాడైపోవడం, ప్రకృతిలో ఉన్న గాలి పాడైపోయింది. ఎందుకంటే ప్రకృతిలో ఆక్సిజన్ ఎంత ఉండాలి, నైట్రోజన్ ఎంత ఉండాలి అని కనుక మనం మాట్లాడితే ఒకసారి శాస్త్రవేత్తల లెక్కలు చూస్తే O2 21% ఉండాలి, నైట్రోజన్ 78% ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉండాలి. ఇది స్వచ్ఛమైన ప్రకృతికి నిదర్శనం. కానీ మొత్తం ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పరిస్థితి పెరిగిపోయింది, 0.6కి వచ్చేసింది. బొగ్గు పులుసు వాయువు అంటారు. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది? ఆలోచించండి. కార్బన్ డైఆక్సైడ్ మనుషులు వదిలినా లేకపోతే మన యంత్ర పరికరాల ద్వారా వదిలే ఈ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడానికే చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకేమిస్తాయంటే ఆక్సిజన్ ఇస్తాయి. అప్పుడు ప్రకృతి అంటే ఆ గాలి ఏమంటుంది, సమతుల్యంగా మారిపోయి స్వచ్ఛమైన గాలిగా ఉంటుంది. కానీ ఈ రోజుకు మనం చూస్తే బయటికి వెళ్తే ముక్కుకి ఏం పెట్టుకుంటున్నాం? మాస్క్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని సెంటర్లలో మనం రోడ్డు మీద వెళ్తుంటే మధ్యలో కొద్ది రోజులైతే వస్తాయి కాఫీ టీ సెంటర్స్ లాగా ఆక్సిజన్ సెంటర్స్ వస్తున్నాయి. దూర ప్రయాణం చేసినాం అనుకోండి, 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మొత్తం నువ్వు డ్రైవింగ్ చేయలేవు కనుక ఆపి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆరోగ్యాన్ని తీసుకొని మళ్ళీ ప్రయాణం చేసే భయంకరమైన స్థితికి వస్తుంది. ఈ విషయాన్ని దావీదు గారి కుమారుడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఆల్రెడీ చెప్పాడు. ఒకసారి మనం ఆలోచించగలిగితే ప్రసంగి ఈ యొక్క చెట్ల యొక్క ఆవశ్యకతను గురించి, చెట్లు ఎంత ఉందో మనం కనుక ఆలోచిస్తే 10:9 10వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కట్టువాని పాము ఖర్చు, రాళ్ళు దొర్లించువాడు వాడి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఎందుకు? అప్పటికే మనిషి 80 ఏళ్ళుంటే దాని వైభవము, దుఃఖము, ఆయాసమే. అప్పటికే చెట్లను నరికేస్తున్నారు, అడవి నరికేస్తున్నారు. ఎందుకంటే మనుషులు విస్తరిస్తూ ఈ చెట్లు నరికే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నారు. అందుకే చెట్లను నరకొద్దురా బాబు అని క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే సొలొమోను మహారాజు ఈ మాట రాస్తున్నాడు. ఈరోజు మనోళ్ళు చెట్లు నాటండి, మొక్కలు నాటండి, వృక్షో రక్షతే రక్షత అని స్లోగన్లు పెడుతున్నారు. అంటే దేవుడు చెప్పిన మాట ఏ రోజు ఉన్నదో ఆ రోజు నుంచి కనుక వినగలిగితే, ఈరోజు చెట్లను ఎందుకు నరుకుతున్నారో తెలుసా మీకు? మనిషి స్వార్థపూర్వకంగా. అదే గవర్నమెంట్ ఈరోజు ఏం చేస్తుందో తెలుసా మీకు? సజ్జల పేరు మీద మంచి పొలాలు ఉన్నాయి చూసావా, పచ్చని పొలాలు, పంటలు పండేటివి, చెట్లున్నవి, ఇవన్నిటినీ లాక్కొని ఏం పెడుతుందట? కర్మాగారాలు పెడుతుందట. కర్మాగారాలు పెట్టాలంటే ఈ పొలాలన్నీ తీసేయాల్సి వస్తుంది,
ఈ చెట్లున్నవన్నీ నరకాల్సి వస్తుంది. ఇవన్నిటిని నరికి ఇక్కడ కంపెనీ పెట్టి ఈ యొక్క ఏంటిది పొగ వాటిని అన్నిటినీ గాలిలో వదులుతున్నారు. కానీ ఎన్ని చెట్లు పెడుతున్నావు నువ్వు? ఈరోజు మనం చూస్తే మన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనపు చెట్లు ఎంత నరుకుతున్నారు, భయంకరంగా కొన్ని వేల ఎకరాలు నరికేస్తున్నారు. ఎన్ని నాటుతున్నారు? అవి నాటి పెద్దగా అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇలా నల్లమల అడవులు కానీ మొత్తం అడవులు అన్నీ ఈరోజు ఆదివాసులను పాపం వాళ్ళు చెట్ల మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళను బయటికి పంపించేసి కదా అక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పాలని, అక్కడ గనులను తవ్వాలని దుర్మార్గపు ఆలోచనలతో ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు. ఇవన్నిటినీ మానుకోవాలి అంటే మనిషి మారాలి, మనిషి యొక్క మనసు మారాలి, మనిషి ఆలోచన విధానం మారాలి. కానీ ఎప్పుడైతే ఈ దోపిడీ మనస్తత్వము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనిషిలో ప్రవేశించిందో ఆ రోజు నుంచే ప్రకృతి పాడైపోయింది. అందుకే చెట్లు నరకడం మూలాన మరి కార్బన్ డైఆక్సైడ్ ప్రకృతిలోనికి ఎక్కువై మనల్ని రక్షించే ఒక కవచం ఉన్నది, ఓజోను పొర అని. యావత్తు భూమి మీద మనుషులు కాపురం ఉండటానికి ఆయన ఒకరి వలన మరి ఆయా జాతి మనుషులను సృష్టించి వారు బతకడానికి ఒక పొలిమేరను ఏర్పాటు చేశాడు. అదే ఓజోను పొర. ఆ పొర దాటితే మనిషి బ్రతకలేడు. ఓజోను పొరనే మనల్ని అన్నిటి నుంచి రక్షిస్తుంది. ఆక్సిజన్. ఇక్కడ నుంచి వెళ్లే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే దానికి రంధ్రం పడి ఈరోజు చూడు మనం ఎంత ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయి, ఇలా చలికాలంలో చలి ఉండకపోవడం. వీటన్నిటికీ కారణం మనిషి పొల్యూట్ అయ్యాడు. మనిషి పొల్యూట్ అయిపోయి, మనిషి ఆలోచన విధానం పొల్యూట్ అయిపోయి, నేను నాది అనే స్వార్థం పెరిగిపోయి చెట్లను నరకడం మొదలుపెట్టేసరికి ఈరోజు మనం ఈ పరిస్థితిని ఆలోచిస్తున్నాం. మీరు చేసిన క్రియలే మీ నెత్తి మీదకి వస్తాయి అని ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు యెషయా గ్రంథం చదివాం కదా, అక్కడ కూడా మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం మనం ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరగా చదివిన అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, మొదటి వచనంలో ముందు చూసి తర్వాత ఇర్మియాకి వెళ్దాం. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే 59 1 నుంచి, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్. ఆ రోజు నుంచి ఇశ్రాయేళ్లతో పాటు నేటికి దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా మరి ఎండలు ఎక్కువైతున్నాయి, క్యాన్సర్ ఎక్కువైపోతుంది, వివిధ రోగాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు చేయకపోయినా ఎవడో ఒకటి చేసినా ఆ ఫలితం మన మీద వచ్చి మన ప్రార్థన కూడా జవాబు దొరకని పరిస్థితి. మన ఒక తుఫాన్ వచ్చింది, అన్న కదా, తుఫాన్ కాదు, భూకంపం వచ్చింది. ఎక్కడి నుంచి? నేపాల్ నుంచి మొత్తం మన ఇండియా వరకు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల వరకు వచ్చింది. ఆ యొక్క ల్యాండ్ స్లైడ్స్ అలా రోడ్డు పగిలి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయి కొన్ని వేల మంది చనిపోవడం చూస్తే అందులో అందరూ ఉన్నారు. కొన్ని ఏళ్ళనాటి బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, అవునా కదా, మెలాచు ఉత్తరప్రదేశ్, బీహారు, చర్చిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. ఏది లేదో, ఏది గొప్ప దేవాలయం అనుకుంటున్నారో అది కూడా పోయింది. ఎందుకు ఇదంతా పోయింది అనుకుంటున్నారు? మానవుడు చేస్తున్న పాపము, మానవుడు చేస్తున్న ప్రకృతిని పాడు చేస్తున్న ఫలితం బట్టి ఈ పరిస్థితి ఈరోజు దాపురించింది. అక్కడ మీరు చూస్తే అక్రమ రవాణా, నేపాల్లో చూస్తే మరి గంజాయి, అవునా కదా, ఈ స్మగ్లర్స్, బీహార్ గుండా భయంకరంగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మనం అంటే ఏమంటారంటే మీరు దీనివల్ల అయిందని మీరేమన్నా అంటున్నారు కదా, మనం ప్రార్థన చేశాం, మన వాళ్ళు సహాయం చేస్తున్నారు, కానీ పెరిగిపోయింది అక్కడ.
గంజాయి వాడకం, ఈ యొక్క పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఈరోజు మన దేశంలోనికి ప్రవేశించి అక్కడక్కడ బాంబులు పెడుతున్న వాళ్ళంతా త్రూ నేపాల్ వయా బీహార్ లేకపోతే వయా కలకత్తా బంగ్లాదేశ్, ఈ బార్డర్ టైట్ చేస్తే ఈ బార్డర్ అంటే మార్గం ఇలాగే వచ్చింది. చూసి చూడనట్టు ఊరుకుంటున్నాయి ప్రభుత్వాలు. కొన్ని వందల ఏండ్ల చరిత్ర కలిగిన స్తూపాలు లాంటివి, దేవాలయాలు లాంటివి మొత్తం నెలకొలిపోయినాయి. వీటన్నిటినీ ఎందుకు కారణం అని అంటున్నాడు అంటే, మీరు చేసిన పనే, మీ దోషములే. దేవుడు ఎందుకు వింటలేడు? ఇన్ని పూజలు చేసినా, ఇన్ని ప్రార్థనలు చేసినా, ఇంత భక్తితో మనం బ్రతుకుతుంటున్నాము అని అనుకున్నా ఎందుకు దేవుడు వినపోతున్నాడు, వినకుంటున్నాడు, ఆలకించటం లేదు? ఇర్మియా రాస్తున్నాడు చూడండి 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకుండు మీ పాపములే కారణము. చూసారా? ఏవట పైన చెప్తున్నాడు. అసలు తొలకరి వర్షం, కడవరి వర్షం, సకాలంలో వర్షాలు కురిపించి భూమిని మరి ఏమంటారు తడిపి నీకు వర్షం రావాలి. ఒకసారి మనం ఆలోచిస్తే 95-96 అనుకుంటాను నేను, అంతే కదా. మనం ఫస్ట్ ఈ చర్చి కాంపౌండ్ వేసి, ఆ రూమ్ వేసి, కొబ్బరి చెట్లు నాటి, బోరింగ్ వేస్తే జస్ట్ ఎంత కొట్టదు అనుకుంటున్నారు మీరు? 75లోనే నీళ్లు పడ్డాయి. 70 ఫీట్లు 60 తర్వాత నీళ్లు పడ్డాయి. మాక్సిమం మేము 125 వేసి మొన్నటి వరకు ఎంత ప్రెషర్ వచ్చేదో మన నీళ్లు. కానీ ఈ మధ్యన ఏమైపోయింది? ఎండిపోయింది. ఎంత కష్టమో తెలుసా? బోరు 650 ఫీట్స్ వెళ్తే గానీ ఇప్పుడు మనకు నీళ్లు ఒక గంట సేపు రావట్లేదు. ఎక్కడ 125 ఫీటు, ఎక్కడ 650. మా పక్కనే ఇంక అవతలకు పోతే 800 వేసిన వాళ్ళు ఉన్నారు. 1200 వరకు వెళ్ళినా వాళ్ళకి నీళ్ళు రాలేదు తెలుసా? ఒక అతను ఇదే కాలనీలో 3 చోట్ల బోరేశాడు, నో వాటర్. 650కే నేను చచ్చిపోయాను. ఎందుకంటే ఆ పైపును లాక్కెళ్తే అక్కడికి ఎక్కడికో పోయింది. ఇంత పైపు ఉందా లోపలికి అని. మరి 1200 వేసినాడు ఏమైపోవాలి? అంత అపార్ట్మెంటే కదా అసలు. ఎక్కడికి ఇప్పటికైనా మనకు ఓపెన్ ప్లేస్ ఉంది, కానీ కొన్ని అపార్ట్మెంట్స్లో వేస్తున్నారు కదా 1000-1200 వేస్తున్నారు కదా, 1500 దాకా వెళ్తున్నారంటే ఎంత భయంకరమైన స్థితి. దీనికి అంతటికి కారణం మనిషి చేసిన, ప్రకృతి ఎడల చేసిన తప్పిదం, మనిషి జీవన విధానంలో కలిగిన మార్పు. చెట్లు నరుగుతున్నాడు, వేడి పెరుగుతుంది కనుక ఏం చేస్తున్నాడు? కూలర్ను కనుక్కున్నాడు మొదట. తర్వాత ఏం కనుక్కున్నాడు? ఎయిర్ కండిషన్ కనుక్కున్నాడు. ఎయిర్ కండిషన్, ఏసీలో ఉండే పరిస్థితి, ఏసీలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు మనిషికి ఈరోజు. కానీ ఆ ఏసీ పెట్టడం మూలన దాని వెనకాల అవి ఫ్లోరోకార్బన్స్, ఏరోసాల్స్ అని విడుదలవుతాయి. అవి ప్రకృతిలోకి వెళ్తాయి. మళ్ళీ నీకొక్క ఏసీ ఇప్పుడు ఎక్కడుందనుకో ఏసీ, ప్రతి కారులో ఏసీ. తెలుసో లేదు మీకు? ఈరోజు మనిషి మనమన్నా కానీ క్రైస్తవుడు మీటింగ్ పెడితే కూడా స్టాండింగ్ ఏసీ పెట్టుకొని స్పీకర్ మాట్లాడే పరిస్థితి తెలుసు కదా మీకు. ఇటో ఏసీ, దాన్ని ఏమంటారు? నిలబెట్టే ఏసీని ఏమంటారు? టవర్ ఏసీ అట. చూసారా? ఒక ఏసీలోంచి, కారులోంచి దిగలేని పరిస్థితి, 24 hours ఏసీలో ఉండే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇంకా వేడి పెరుగుతుంది. తెలియదేమో మీకు? ఇంకా ప్రకృతి వేడి అవుతూనే ఉంది. కానీ ఎవరు ఆగలేని దశ, ఆపలేని దశ. మనం ఆపుదామన్నా పక్కోడు ఆపుతలేడు. మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఒకప్పుడు మనం నడిచిపోవాలి అంటే, చూసారా లేదా మీకు? ఏదైనా ఊరికి వెళ్ళాలంటే నడిచే పోవాలి, ఎడ్ల బండితో పోవాలి. కానీ ఈరోజు మోటార్ సైకిల్ కనుక్కున్నాం. మోటార్ సైకిల్లో వచ్చే పొగ ఎంత కార్బన్ మోనాక్సైడ్ వస్తుందో, దానివల్ల ప్రకృతి ఎంత పాడవుతుందో ఎవరికి అర్థమైతలేదు. రోజు రోజుకి ఇంకా మోటార్ సైకిల్ వాడన్నారు అని ఎంత అడ్వర్టైజ్మెంట్ పెట్టినా సైకిల్ ఎవడు కొనట్లేదు, వాడట్లేదు. ఇంకా మోటార్ సైకిల్ మీద, కార్ల మీద. ఇంకా ఏమైందో తెలుసా మీకు? ఏరోప్లేన్లు వచ్చాయి. ఏరోప్లేన్ల వల్ల వదిలే ఏరోసాల్స్ ఇంకా భయంకరమైనవి. మరీ భయంకరమైనది ఏందో తెలుసా? ఈరోజు సెల్ ఫోన్ రేడియేషన్ చాలా భయంకరమైనది. అసలు సెల్ ఫోన్ లేనిది జీవించలేని పరిస్థితి.
ఆలోచించాలి మనం. సెల్ ఫోన్ లేకపోతే అన్నం లేకపోయినా బతుకుతాడేమో మనిషి రోజు, కానీ సెల్ ఫోన్ అదొక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే పాడైపోయింది అనుకోండి, మళ్ళా కొత్తది కొనుక్కునే పరిస్థితి. దీన్ని పడేస్తున్నాడంటే ఈ వేస్ట్ అంటారు దీన్ని, ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇది మరీ ప్రమాదకరమైనది. ఈరోజు దేశంలో ఈ వేస్ట్ చాలా పెరిగిపోతుంది, ప్రపంచంలోనే. దాని ఒక క్రమ పద్ధతిలో మళ్ళా నిర్వీర్యం చేసి వాటన్నిటినీ మార్చుకొని ఒరిజినల్ రావాలంటే అది కూడా ఒక భయంకరమైన క్రియ. దానివల్ల కూడా విషవాయువులు వస్తున్నాయి. ఈరోజు మనిషి ఏదైతే కనుక్కున్నాడో మంచిది అని, తన అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడో, దాని వెనకాల భయంకరమైన భూతం వాని వెనకాల దాగి ఉన్నది. ఆఖరికి ఇదిగో ఇల్లు కట్టుకుందామంటే ఒక్కొక్కడు ఎకరాల కొద్ది ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు మార్బుల్స్ అని, ఏమంటారు, పాలరాయి అని వేసుకుంటున్నారు, చూసారా. దాంట్లో కూడా ఎక్కడైతే వెస్టర్న్ గా డెవలప్మెంట్ అన్నాడో అది ఇండియాకి వచ్చేసరికి దానివల్ల వచ్చే రోగాలను గురించి కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. మనం వాడుకున్న తర్వాత తెలిసింది పాలరాయి వేసుకోవద్దని. ఎందుకు పాలరాయి వేసుకుంటే నువ్వు కనుక చాప కానీ దుప్పటి కానీ లేకుంటే, ఎందుకంటే చల్లగా ఉంటుందని మనం మామూలుగా వండుకుంటాం, కానీ అందులో వచ్చే రేడియేషన్ క్యాన్సర్ వస్తుంది తెలుసా మీకు. పాలరాయి వేయొద్దు సుమా ఏ ఇంటికి. మామూలుగా ఇలాంటి నాపరాయి, అర్థమైంది లేదా, ఏదో తాండూరు రాయి అంటారు చూసావా, అది వేసుకున్నా ఎవడో అబ్బో ఈడేంది ఇలాంటి సింక్ రాయి వేసుకున్నాడని అనుకున్నా, అందరు డబ్బు లేకున్నా డబ్బులున్నా మామూలు ఫ్లోరింగే వేయాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చిందంటే బ్యాక్ టు పెవిలియన్, వెనక్కి తిరగాలి. నిన్న మొన్న ఒకడు మళ్ళా ఫేస్బుక్ లో పెట్టాడు, తెలుసు కదా, మనిషి కోతి నుంచి పుట్టాడు అని ఎవడన్నాడో తెలియదు కానీ వీడి చేష్టలన్నీ కోతి చేష్టలై ప్రకృతిని చెడగొట్టి గర్ వాపసి అనే కార్యక్రమం కాదురా అని వాళ్ళకి చెప్పేవాడంటే మళ్ళీ మనిషి కోతిలాగా వెళ్ళిపోయి పరిస్థితి వచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈరోజు చెట్లు పెంచాలి, ఇవి పెంచాలి, ఏసీలకు దూరంగా ఉండండి, ఈ పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, మోటార్ వాహనాలు తగ్గించండి, ఏసీలు తీసేయండి, ఇవన్నీ తీసేయండి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నువ్వు హాయిగా హ్యాపీగా బ్రతకాలి అంటే, ఏ కాలంలో అది రావాలి అంటే నువ్వు వెనక్కి వెళ్ళాలి. నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళాలి అంటే చెట్లు నాటడం కాదురా నాయన. ఏ చెట్లయితే నీకోసం దేవుడు సృష్టించాడో నువ్వు సుఖంగా ఉండటానికి. ఆది కాండంలో అసలు ముందెందుకు చెట్లు పుట్టాయో తెలుసా? చాలా మందికి తెలియదు. మనిషిని ఆఖరి రోజున పుట్టించాడు దేవుడు. మరి మొదట చెట్లే ఎందుకు పుట్టాయి కనుక మనం మాట్లాడితే, మనకంటే ముందు 3వ రోజా, అదే 9 నుంచి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలమును ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును పలుకుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకుగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించుగాక అని మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 3వ దినమాయెను. 3rd డేనే ఈ వృక్షాలన్నీ వచ్చాయి. నువ్వు 6వ రోజు వచ్చావు, నువ్వు నేను 6వ రోజు వచ్చావు. మన మానవ ఆకార నిర్మాణం 3 రోజుల క్రితమే చూసావా. జంతువులకు కంటే ముందు దేవుడు ఆకాశాన్ని భూమిని వేరు చేసిన వెంటనే ఈ భూమిని కాపాడాలి అంటే ఖచ్చితంగా గడ్డిని, వృక్షములను, ఫలవృక్షములను ఇచ్చి చెట్లు ఉండాలి. ఈ చెట్లు ఈ ప్రకృతి బాగుండడానికి మంచి సాధనం, మేలైన సాధనం గనక ఈరోజు ఎవడు వృక్షో రక్షతి అని ఈరోజు అంటున్నారు. కానీ దేవుడు ఆది కాండంలో 3వ దినాన్నే ఈ చెట్లను సృష్టించి గడ్డిని విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును ఎందుకు సృష్టించాడో తెలుసా? అదే అధ్యాయము 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన. వాట్ వండర్ఫుల్. అంటే ఇవే మనం బ్రతకడానికి చెట్లు. ఎంత ఎక్కువ చెట్లు పెడితే
అంత ఆరోగ్యంగా బ్రతుకుతావు నువ్వు, అంత ఆరోగ్యం నీకు ఉంటుంది. కాబట్టి చెట్లను, ప్రతి ఆకును, ప్రతి వృక్షాన్ని నువ్వు తినవచ్చు అన్నాడు. అంటే ఈరోజు ప్రతిదాన్ని తినొచ్చు. ఒక జామాకు తింటే నీకు అందులో మెడిసిన్ ఉంటుంది, తెలుసా మీకు? ఒక ఏంటిది, ఏదో పూజ చేసేది ఉన్నది కదా, తులసి ఆకును తినమంటున్నాడు లేవగానే, అవునా కదా? మీరు ఆలోచిస్తే దాంట్లో చాలా మెడిసిన్ ఉంది. నువ్వే మందు తినక్కర్లేదు, రోజు 2 ఆకులు తినమంటున్నాడు. ఆ తులసితో తయారు చేసిన రసం ఉంటుంది, తాగమంటున్నాడు. నిజంగా నేను తాగి చూశాను. తులసితో చేసింది చూస్తే నా ముక్కు పట్టేసేది అంతా పోయి, నా గొంతు పట్టేసేది అంతా తగ్గిపోయింది, తెలుసా మీకు? చాలా, అంటే ఒక్కొక్క వృక్షం, నీకు కిడ్నీలో రాళ్ళు వస్తే ఏంటది, కొండపిండాక, లేకపోతే నేల ఉసిరి, ప్రతి రోగానికి, నీకు వచ్చే రోగానికి, ప్రతి రోగానికి ఇందులో మందు ఉంది. అల్లనేరేడు ఒక మందు, వేప చెట్టు ఒక మందు, మామిడి చెట్టు ఒక మందు. మీరు ఆలోచిస్తే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ, ఆఖరికి గన్నేరు, గంజాయి కూడా నీ ఆరోగ్యానికి మంచిది. అనగానే తాగుమనట్లేదు నేను, దయచేసి ఆలోచించాలి మనం. ఇంత తాగితే పోతావు. గంజాయి 0.1% ప్రతి మందులో ఉంటుంది, ప్రతి మెడిసిన్లో ఉంటుంది. నీకు నిద్ర పుచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా గంజాయి ఉంటుంది, స్పిరిట్ ఉన్న దాంట్లో. ఎందుకంటే నీ ఆరోగ్యానికి మంచిదని దేవుడు ఆ వృక్షాన్ని సృష్టించాడు. పనికిరాని దేవుడు సృష్టించలేదు. గడ్డిని, విత్తనములిచ్చు ప్రతి చెట్టును, అది మంచిదని దేవుడు చూశాను. ఆలోచించాలి. దీనివల్ల ఏం ప్రయోజనం ఉందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు తిట్టుకుంటాం మనం. ఈ తుమ్మ చెట్లు ఉన్నాయి చూసావా, అది ఏమి ఏకున్నా పెరుగుతుంటుంది. అది కనీసం అది వంటల కన్నా పనికొస్తుంది, అవునా కదా? ఆలోచిస్తే వంటకైనా పనికొస్తుంది అది. ఇలా ప్రతి వృక్షాన్ని దేవుడు సృష్టించి వృక్షాన్ని నరకకండరా అంటే మనం నరకడం మొదలు పెట్టాం. ఇప్పుడు తెలుసుకుని నాటినా నువ్వు నాటుతుంటే కూడా నరకడం మొదలు పెడుతున్నాను. కాబట్టి ఈరోజు మనం ఏం బోధ చేయాలి? ఈ ప్రకృతి బాగుండాలి అంటే, ఈ ప్రకృతి పచ్చగా ఉండాలి అంటే, ప్రకృతిలో మనం పచ్చగా ఉండాలి అంటే, ఈరోజు చెత్త వేయకుండా ఉండాలి అంటే, వేసిన చెత్త తీసేయాలన్నా దేవుని దగ్గరికి రావాలి. దేవుడేమంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు కూర్చునక, యెహోవా దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల అలా ధ్యానిస్తే, అలా పరిశోధిస్తే, అలా దివారాత్రములు దానికి అంకితం అయితే అతడు ఏమైపోతాడు అంటే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. సో వండర్ఫుల్ వర్డ్. ఇది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాసిచ్చాడు. చరిత్ర లెక్కలు మనకు ఈలు లెక్క కట్టినా కానీ 8000 సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. జస్ట్ చరిత్రకారులు వేసిన లెక్క అయినా ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఏంటంటే, ఆ రోజు నుంచే ఈ చెట్లు నరికి, ఈ ప్రకృతిని పాడు చేసి, అలాగే దేశాన్ని పాడు చేసి, ప్రాంతాలను పాడు చేసే బుద్ధి మనిషిలోకి వచ్చింది కనుక వీటిని పరిశుభ్రపరచాలి అంటే, వీటిని, ఈ ప్రకృతిని స్వచ్ఛపరచాలి అంటే ఖచ్చితంగా మనిషి ఏమైపోవాలి అంటే, దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించి అప్పుడేమవుతుందంటే అతడే ఒక చెట్టు వలె మారుతాడు. నువ్వు చెట్టు అయితే అసలు ఈ ప్రకృతికి నువ్వు చాలా ఉపయోగపడతావు. ప్రతి వాడు బతకడానికి ఆహారం చెట్టు. ఏం చెట్టు? మామిడి చెట్టు, ఇలాంటి చెట్టు కాదు. వాక్యమైన ఒక చెట్టుకు ఒక ఏమంటారు అది, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అని యేసుక్రీస్తు అన్నాడు. నీటి కాలువల ఎవరన్నా నాటబడింది అంటే, ఆ నీటి కాలువ ఏ కాలువ అనుకో, జీవజలం అనే ఆ కాలువ యొద్ద నాటబడినదై
ఆకు వాడక. ఎందుకంటే వాక్యంలో టచ్ ఉంటే నువ్వు ఎప్పుడు ఆకు వాడే పరిస్థితి. ఎప్పుడైతే వాక్యానికి దూరం అవుతావో ఎండిపోయే పరిస్థితి ఉన్నది, నీ ఆలోచనలు చెడిపోయే పరిస్థితి ఉన్నది. కనుక దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించు అంటున్నాడు. చదవాలి, ధ్యానించాలి. నీ యొక్క సమస్త సమస్యలకు కానీ కోపతాపాలన్నిటినీ నువ్వు పోగొట్టుకోవాలంటే వాక్యం చదువుకుంటూ కూర్చుంటే, వాక్యాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు సమస్తాన్ని మర్చిపోతావు, నీలో అన్ని తగ్గిపోతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోమంటున్నాడు. అందుకే ఈ ఆకు వాడకున్న చెట్టు ఎలా ఉంటుందో ఎహెచ్కేలు 47లో ఆ చెట్టు గురించి, చెట్ల గురించి చెప్తున్నాడు. అలాంటి చెట్టు యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తును ఆనుకొని ఉన్న నువ్వు ఎలా మారిపోవాలో చెప్తున్నాడు. 47లో చెప్తాడు. అది 12. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. మనము చెట్టు అయితే యేసుక్రీస్తు అనే జీవజలపు నది పక్కన చెట్లు పెరిగితే ఆ చెట్లు ఆకు వాడకుండా ఉండి ఫలమిచ్చి అనేకుల రోగాలను తీసివేసే ఔషధ గుణాలు కలిగిన చెట్లై అనేకుల రోగాలను తీసివేసి ఆత్మరోగాన్ని తీసివేస్తే ఆటోమేటిక్గా శరీర రోగం పోతుంది. ఈరోజు ఆత్మరోగం, ఆలోచనకు రోగం వచ్చే, శరీరానికి రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. నువ్వేది తినకపోయినా, ఏది తాగకపోయినా నీలో కొన్ని రోగాలు వస్తున్నాయి అంటే నీ మైండ్ కూడా సరిగా లేదని అర్థం. నీ ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్ అన్నారు. ఈరోజు చాలా మంది పాజిటివ్ థింకింగ్ తెచ్చుకోమంటున్నారు మనుషులకి. ఎందుకంటే నెగటివ్ థింకింగ్లో తీసుకుంటే నీలోనే రియాక్షన్ అయిపోయి రోగాలు వచ్చే పరిస్థితుల్లో నువ్వు ఏమీ చేయకపోయినా, ఏది తినకపోయినా, ఏది తాగకపోయినా. కాబట్టి నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఒక చెట్టు అవ్వాలి. ఆ చెట్టు అయి నువ్వు ఒక ఔషధంగా ఇతరులకు ఉపయోగపడాలి. ఈ చెట్టు ఎలా ప్రకృతిలో ఉన్న కల్మషాన్ని తీసివేస్తుందో, కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటుందో, నువ్వు చెట్టు అయితే, ఆత్మీయంగా చెట్టు అయితే, కనీసం నువ్వు చెట్టు కాకపోయినా వాక్యం అనే చెట్టును ముందు లోపల నాటుకోమన్నాడు మరొక భక్తుడు. యాకోబు రాసిన పత్రిక ఇంకొక భక్తుడు ఏమన్నాడంటే, ముందు ఈ వాక్యము నీలో నాటబడితే ఈ చెట్టు, వాక్యం అనే యేసుక్రీస్తు ఈ చెట్టు, నేను ద్రాక్షావల్లినన్న ఆ చెట్టు, ద్రాక్ష యొక్క గుణం మీరు చూస్తే ఆ ద్రాక్ష పండ్లకున్న గుణం నీ రోగాన్ని తీసేస్తుంది. తెలుసో లేదో మీకు? ద్రాక్షారసాన్ని తాగడం ఎందుకు మనకు పెట్టాడో, మన లోపల ఉన్న నొప్పులు, గుణాలని మరి కొంచెం తగ్గించే గుణం ద్రాక్షకు ఉంది. కనుకనే మనకు ద్రాక్షారసాన్నే యేసు రక్తంగా వాడుకోమని కూడా ఎందుకు చెప్పాడో కొంచెం కొంచెం అనేది మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ లోపల నాటబడాలి అంటే ఈ వాక్యం అనే చెట్టు. కనీసం దేవుని వాక్యము ఏ చెట్టు అనుకుంటున్నారు? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ చెట్టు. మనలో ఉన్న అనేకమైన రోగాలను తీసివేసి మనకు ఆరోగ్యవంతమైన ద్రాక్షను గురించి ఒక పేపర్ కటింగ్ ఉండే, మరి ఇప్పుడు నా దగ్గర లేదు. వీలైతే నేను ఫైల్ చేశాను, తీసుకొని ద్రాక్ష పళ్ళలో ఈ మధ్యలో ఫేస్బుక్లో చాలా మంది పెడుతున్నారు ఒక్కొక్క ఫలం యొక్క గుణం కదా. మొన్న ఒక వ్యక్తి ఈ అంజూరం పండు గురించి పెట్టాడు, ఇంకా చాలా పండ్లు, జామ పండ్ల గురించి, యాపిల్ గురించి, అన్నిట్ల గురించి, ఈ నట్స్ గురించి, బాదామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోమోగ్రానైట్, ఇవన్నీ మామిడి పండ్లు, అన్నిట్లలో ఏ సీజన్లో వస్తే ఆ పండు ఖచ్చితంగా తినాలి. మనం జామకాయ ఎండాకాలం వచ్చింది సడి చేస్తుందని తినం, కానీ నిజంగా ఇది ఎండాకాలంలో ఎందుకు వస్తుందంటే నీ సడిదిని ఆపే గుణమే దాంట్లో ఉంది, కానీ మనం తినలేము. ప్రాబ్లం అది.
ఏదో మనుషులు చెప్తారు తప్ప. అందుకని యేసుక్రీస్తు కూడా ఒక చెట్లాగా, యేసుక్రీస్తునే ఒక చెట్లాగా చేశాడు దేవుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడునో నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఓకే అమ్మా, ఇంత చక్కగా యేసుక్రీస్తు చెప్తున్నాడంటే కనీసం యేసుక్రీస్తు అనే ఈ ద్రాక్షావల్లి అనే వాక్యము మనలో నాటబడితే ముందు మనలో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఎందుకంటే వాక్యం అనే చెట్టు నీ లోపల నాటబడితే నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషం తీసివేయబడుతుంది. అందుకే పేతురు అంటాడు, యేసుక్రీస్తును మీ హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించండి, దేవుని కుమారుడిగా ప్రతిష్ఠించండి అన్నాడు. అందుకే అలా ప్రతిష్ఠిస్తే ముందు నీలో ఉన్న కల్మషం, నీ హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని తీసేయడానికి కూడా ఈ వాక్యం అనే చెట్టే పనిచేస్తుంది. కాబట్టి ఆ వాక్యం అనే చెట్టును ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయంలో నువ్వు నాటుకుంటే అప్పుడు నువ్వు ఫలింపగలుగుతావు. ఆ చెట్టు నీలోకి వస్తే, నువ్వు ఆ చెట్టుకు అంటగట్టబడితే, నువ్వు ఫలిస్తే నీలో కల్మషం పోతే నీ కుటుంబంలో కల్మషం పోతుంది. నీ కుటుంబంలో కల్మషం పోతే నీ వాడ, నీ ఊరు, నీ దేశం, నీ ప్రపంచమే కల్మషం లేని వాతావరణం కలిగిన, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన ప్రాంతంగా మారిపోతుంది. కనుక ప్రతి మనిషి ఈరోజు వాక్యాన్ని ధరించుకొని, వాక్యాన్ని తిని, వాక్యాన్ని తాగి, వాక్యం ప్రకారంగా పరిశుద్ధుడై అనేకులను పరిశుద్ధపరిస్తే అసలు ఈ ప్రాంతాలు ఎప్పుడో ఎవడు చెత్తేయడిక, ఎవడు బహిరంగంగా ఏది మలమూత్ర విసర్జన చేయడు. ఎక్కడున్నా కనబడితే తీసి డస్ట్బిన్లో వేసే పరిస్థితి. మీరు కనుక మనం ఆలోచిస్తే మన దేశంలో అదే మనం అనుకుంటాం, సింగపూర్ చూడు, అమెరికా చూడు, గాడిది గుడ్డు చూడు అని ఇక్కడ వచ్చి మాట్లాడతాడు మనోడు. అక్కడ పోయినోడు మాత్రం వాడు చెత్తేయాడు. అక్కడ ఎప్పుడైతే ఫ్లైట్ దిగిండో ఎయిర్పోర్ట్లోనే చెత్తేస్తాడు ఈ దౌర్భాగ్యుడు. మన దేశంలో ఉన్న భయంకర మన మనసులో ఉన్న పరిస్థితి ఏంటంటే రోడ్డు మీదకి రాగానే కవర్ తీసేసి ఉంచుతాడు ఇక్కడ. కానీ అదే సింగపూర్లో ఉంచడు. ఎందుకు? అక్కడ కఠినంగా దండించే పరిస్థితి. అక్కడ ఎడ్యుకేషన్ ఉంది. ఫస్ట్ దండించడం కాదు, ముందు ఎడ్యుకేట్ చేస్తారు. ఈరోజు మన గవర్నమెంట్ మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. ఎడ్యుకేట్ అవ్వండి మీరు అందరూ. పరిశుభ్రంగా ఉంచగలిగితే ఈరోజు మనం ఏం చేస్తాం చూడు, ఎంత మంచిగా నీట్గా ఉండను, మొత్తం ఒకడు వచ్చి తవ్వుతాడు. ఆలోచించండి, ఆలోచిస్తే మీకు అర్థం. ఇంటి ముందు తవ్వేసి చెత్తేసి వెళ్ళిపోతాడు. మున్సిపాలిటీ వాడు రాడు. కొన్ని రోజులైతే గుంతలు పడతాయి, అవునా కదా, కార్లు దెబ్బలు తింటాయి, నడుములు ఇరిగిపోతాయి, ఎవడు పట్టించుకున్నాడు. అసలు ముందు వాడిని ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే రోడ్డు గుంత దోవావో ఖచ్చితంగా పూర్తి చేయాలి అనేది ఆ నిబంధన, వాటి దండన లేదు. కనుకనే ఈరోజు గవర్నమెంట్ ఎన్ని ఫైన్లు వేసినా, అవునా కదా, మీరు ఆలోచించండి. ఈ మధ్య ట్రాఫిక్ రూల్స్ కూడా ఫైన్లు పెంచినా అయినా సరే వీడు రయ్యమని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎందుకంటే మైండ్ సెట్ మారాలి మనకు. ప్రతి శనివారం మనం స్వచ్ఛ భారత్ చేసినా మళ్ళీ శనివారం వచ్చిన చెత్తేసే పరిస్థితి వచ్చింది. మా దగ్గర చూశాను నేను, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం. అందరూ ఎడ్యుకేటెడ్సే. ఏం ఎడ్యుకేటెడ్? గడిదిగుడ్డు లోక సంబంధమైన ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళే కానీ పర్యావరణం గురించి, సాటి మనిషికి కలిగే నష్టాన్ని గురించి, మనసు మారటం గురించిన ఎడ్యుకేషన్ లేదు. అందుకే బైబిల్లో నమ్మరు. బైబిల్లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడో చెప్పింది. ఇది చెప్తామురా అంటే ఇదో మతబోధ అనే పరిస్థితిలోనికి వచ్చారు ఈరోజు. నో, మన మతం ఎప్పుడు మనల్ని రక్షించదు. అసలు ఎవడు మతం మారడానికి వీల్లేదు. ఒక మనిషి మత్తి నుంచి పుట్టినదే మతం కనుక మన మతాన్ని అసలు లెక్క చేయకుండా మానవత్వాన్ని కాపాడాలి.
ఈ మానవత్వాన్ని దైవత్వంలోనికి రూపాంతరం చెందించాలి అంటే ముందు మనం దానవత్వంలోంచి మానవత్వంలోనికి రావాలి. మానవత్వంలో నుంచి దేవత్వంలోనికి మారితే మనము పరిశుభ్రంగా ఉంటాం, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా పరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఒకరము మార్గదర్శకం అయితే పక్కోడు చేస్తలేడు కదా నేనెందుకు చేయాలనే మనస్తత్వం మన ఇండియాలో ఉంటుంది. నంబర్ 1 అదే. ఈరోజు రోడ్లు సపోజ్ క్లీన్ లేవనుకో, ఎంతో పెద్ద రోడ్లు విస్తరించారు తెలుసు కదా మీ అందరు, కానీ చిన్న గుడి రాగానే ఆగిపోతుంది. ఎందుకు గుడి తీసేయమంటే అక్కడ దర్గా ఉంది తీసేయి, మసీదు తీసే అంటాడు. అరే ఎందుకురా మసీదు తీసేయమంటే అక్కడ చర్చి ఉంది తీసేయమంటాడు. ఇలా ఒకరి మీద ఒకడు నెట్టేస్తున్నాడే తప్ప ఎంతమంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారో అవసరం లేదు. మన మైండ్ సెట్ అలా ఉంది, మన దేశంలో ఉన్న మైండ్ సెట్ అలా ఉంది. మతం పేరు మీదనో, కులం పేరు మీదనో, దేవుని పేరు మీదనో కొట్టుకు చచ్చిపోయే భయంకరమైన వాతావరణం ఉన్నది ఈరోజు. దేవుడు నీకు ఎప్పుడు ఈ దేవుని జ్ఞానం, బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానం ఎప్పుడు సాటి మనిషిని నాశనం చేయమని లేదు. అవసరమైతే నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోమ్మనున్నది. నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే నువ్వు నీ ప్రాణం పెట్టు, అవసరమైతే నీ కోరికలను చంపుకో. రోడ్డు మీద చెత్త కనబడుతుందంటే పేపర్ తీసి పక్కకెయ్యి. ఒక్కొక్కసారి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, నేను నడిచిపోతుంటే రోడ్డు మీద రాడి కనబడితే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే వెంటనే పని ఆపైనా రాయి తీసేస్తాను. ఎందుకు? ఆ రాయి మీదకి వెళ్ళి ఒక లారీ టైర్ వెళ్ళిందంటే, అది గనక జస్ట్ సైడ్కి వచ్చి కొట్టిందంటే నీ బుర్రున్నా పలిగిపోతుంది, నీ కాలున్నా 2 ముక్కలు అయిపోతుంది తెలుసా. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎవడో తీస్తాడులే అనేది కాదు. చిన్న రాయి ముక్క కనబడిందంటే ఎత్తి అటు పక్కన వేయాలి. మనం ఒక చిన్న ముళ్ళు కనబడిందంటే పక్కన వేసేయాలి, చిన్న కాగితం కనబడిందన్నా పక్కన వేసేయాలి. ఇది మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనం చేస్తుంటే చూసినోడు ఒకసారి కాకపోతే రెండోసారికైనా ఆ చెత్త పక్కకు తీసేస్తాడు. ఇలా మనం పెరగాల ముందు క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవుడే జీవవాక్యాన్ని చేత పట్టుకున్న జ్యోతి గనక మార్గదర్శకులు మనం గనక ఈ ప్రపంచానికి మార్గం యేసు చూపించాడు ఒకప్పుడు. ఆ యేసున్నమైన మనము ఈ ప్రపంచం ఎలా ఉండాలో మనసు మార్చుకుని ప్రకృతిని పాడు చేయకుండా, ప్రదేశాలను పాడు చేయకుండా, కుటుంబాలను పాడు చేయకుండా, తన జీవితాన్ని తానే పాడు చేసుకోకుండా ప్రతి మనిషి వెలుగొందాలి అంటే దేవుడు చూపిన ఈ బాటలో, దేవుడు చెప్పిన ఈ మార్గంలో, దేవుడు చెప్పిన ఈ జ్ఞానాన్ని, అందుకే మీ ఆస్తి అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోమని కూడా సామెతల గ్రంథంలో రాశాడు. ఈ జ్ఞానం ఉచితంగా ఇస్తానంటే వెళ్ళలేని పరిస్థితి, రమ్మంటే రాలేని పరిస్థితి. ఎంత భయంకరం అంటే దేవుని వాక్యాన్ని వినిపించడానికి కూడా డబ్బులిచ్చి పిలుచుకురావాల్సిన దౌర్భాగ్య స్థితి ఈరోజు ఈ దేశంలోనూ దాపురించింది అంటే. అందుకే ఈ పరిస్థితి. విదేశాల్లోకి వెళ్తే అంతా టీవీలో చూసుకోవడం, టైంకి వచ్చేయడం, అవునా కదా, ఒక కాల్స్ తీసుకోవడం అయిపోయింది. ఆ పరిస్థితి మన దేశంలో కూడా వస్తుంది. కొన్ని రోజులు అయితే ఇవన్నీ మూతపడతాయి, నీకు చెప్పేవాడు కూడా కరువు అయిపోతాడు. అందుకే వాక్యం కరువయ్యే పరిస్థితి వచ్చింది కనుక ఇప్పటికే మనం ప్రతివాడు బైబిల్ కొనుక్కొనైనా చదువుకొని దాన్ని ధ్యానించి దాంట్లో ఉన్న దేవుడిచ్చిన ఈ యొక్క మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, తన ఘటాన్ని పరిశుద్ధంగా, ముందు ప్రకృతి పరిశుద్ధంగా, నీ ఇంటి పక్కల పరిశుభ్రత కాదు, నువ్వు నీ శరీరంలో ఉన్న నీవు పరిశుభ్రంగా ఉండాలి అనేది దేవుడు చేసిన, మన ఎడలు చేసిన గొప్ప ప్రణాళిక గనక ఈ యొక్క మాటలను మనం విని మనం మారుదాం. ముందు మన ఇల్లును మారుదాం, చెత్త లేకుండా, అపరిశుభ్రంగా ఉండకుండా మన ప్రాంతాన్ని మనం దిద్దుకుంటే, మన చుట్టుపక్కల ప్రాంతాన్ని దిద్దుకుంటే, ఈరోజు మనకు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఈరోజు మన ప్రాంతానికి మరి జేసీ జాయింట్ కలెక్టర్ వస్తానని చెప్పాడు. ఈరోజు మన చర్చి కూడా వచ్చి స్వచ్ఛ భారత్ కోసం కొన్ని మాటలు చెప్తానని అడిగాడు కూడా ఆయన. నిన్న నేను కలిస్తే జేసీ గారు, మేము వస్తున్నామయ్యా, ఈ ప్రాంతంలో చేస్తున్నారు, ఒకవేళ తొందరలో మన దగ్గర కూడా వచ్చి ఈ మనలైన కూడా మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరొకసారైనా చేయాల్సి, ఇంతకుముందు మనం చేస్తున్నాం, ప్రతిసారి చేస్తున్నాం, ప్రతి సెమినార్ అప్పుడు మొత్తం మనమే స్వచ్ఛ భారత్, మన ఈ లైన్ అంతా చెత్తంతా క్లీన్ చేసుకుంటున్నాం. మళ్ళీ సెమినార్ వచ్చేసరికి మళ్ళీ చెత్తేస్తున్నారు. మున్సిపాలిటీలు వచ్చినా రాకున్నా మనం చేస్తున్నాం. ఈరోజు అధికారులు వచ్చి మనకు చేయాలి అని మరి గవర్నమెంట్ రూల్ పెట్టింది కనుక మనం ఈరోజు మన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ గురించే మీతో మాట్లాడాను. మరి త్వరలో ఏ ఒక్క లేను ఈ యొక్క మండలం అయినా లేకపోతే మన మున్సిపాలిటీ అయినా
చెత్త కనబడని మున్సిపాలిటీగా, కనబడని సందు, చెత్త కనబడే సందు ఉండకుండా, చెత్త కనబడకుండా ఉండే ప్రతి సందు ఉండాలని మనమున్న కాలనీలలో, మనమున్న ప్రాంతంలో మనం ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని గవర్నమెంట్ పరంగానే కాకుండా దేవుని పరంగా కూడా, వాక్యపరంగా కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ముందుగా కలుగజేసిన ప్రకృతిని మేము పాడు చేసి ఈరోజు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. దేవా, మీ జ్ఞానం అందని వారు పాడు చేసిన, జ్ఞానం అందిన వారైనా మరి పాడైన దీన్ని బాగు చేయడానికి నడుము కట్టుకోవాలని దేవా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మా దేశంలో ఉన్న గవర్నమెంట్ మరి మా ఇంటిని, మా ఒంటిని, మా ముందున్న పరిసర ప్రాంతాలను కంపల్సరిగా మరి పరిశుభ్రంగా ఉంచుకోమని స్వచ్ఛ భారత్ పేరు మీద పెట్టిన ఈ కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి వ్యక్తి మతానికి, కులానికి, ప్రాంతానికి దేవా నా తండ్రి తన పొజిషన్కు అతీతంగా, తన స్థితిగతులకు అతీతంగా ఈరోజు చెత్తను తీసివేసి లేదా చెత్త వేయకుండా మా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు, ఈ ప్రకృతిని పరిశుభ్రపరచాలి అంటే మీ వాక్యంతో అంటగట్టాలని, ద్రాక్షావల్లికి తీగలుగా ఉండాలని, నీటి కాలువలన నాటబడిన ఒక చెట్టు వలె మేము ఉండాలని దేవా, ఈ మనుషుల్లో ఉన్న రోగాలను పోగొట్టే వృక్షాలుగా మా మాటలు మేము ఉండాలని, ఎదుటి మనిషి అనవసరంగా మేము మరి విమర్శించకుండా, అవతలోడు చేస్తలేడని మేము చేయకుండా ఉండకుండా, వారు చేసినా చేయకపోయినా మేము ఈ కార్యక్రమాన్ని చేసి మా ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని, మా పరిస్థితులన్నిటినీ, మా యొక్క చుట్టుపక్కల ఉన్న స్థితిగతులన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతూ ఈ లోకంలో అందరికీ మార్గదర్శకంగా ఉండనట్లు కనీసం ఈ వాక్యం విన్న నీ పిల్లలైనా మరి దీనిలో ఉండగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, కొన్ని సంవత్సరాలలో, కనీసం కొన్ని దినాలలోనైనా మా దేశం మరి అనేక దేశాలు, పాశ్చాత్య దేశాల్లో ఉన్న నీట్నెస్కు ధీటుగా ఈ దేశంలో ఉన్న పరిశుభ్రత ఉండగలుగునట్లు, ప్రతి మనిషి హృదయం మారగలుగునట్లు, ప్రతి మనిషి హృదయానికి ఈ వాక్యం అందగలుగునట్లు దేవా, అధికారంలో ఉన్న, అనధికారంలో ఉన్న, ఆపోజిషన్లో ఉన్న దేవా నా తండ్రి, నిన్ను నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషి పరిశుభ్రత కోసం, మరి ప్రకృతిలో పరిశుభ్రత, ప్రాంతాల్లో పరిశుభ్రత, మన మనిషిలో, దేహంలో, ఆలోచన విధానంలో, అన్నింటిలో పరిశుభ్రతను సాధించి పరలోకానికి చేరే అర్హత సంపాదించుకునేటట్లు ఈ వాక్యం విన్న ప్రతి నీ కుమారుణ్ణి, కుమార్తెను, సంఘాన్ని, ప్రతి ఒక్కరిని, అధికారులను, అనధికారులను పేరు పేరు వరుసన దీవించి రక్షించి నీ రాజ్యంలో నిలబెట్టుమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.